దొంగతనం దొంగతనమే, చోరీ జరగడమే నేరం. దానికి శిక్ష ఉంటుంది, కానీ చోరీ చేసిన వ్యక్తి అంతకు కొన్ని రెట్ల సొమ్ము తిరిగి ఇచ్చేస్తారంటే అది నేరం కాకపోతుందా? ఆ నేరం మాసిపోతుందా? ఇది ప్రస్తుతం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న అంశం. పరకామణి చోరీ విషయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ తరహా ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోంది. పరకామణిలో $7 కొట్టేస్తే అదొక చిన్న చోరీగా వైసీపీ అధినేత అభివర్ణించడం రాజకీయ పార్టీలకే కాదు, భక్తులకు కూడా మింగుడు పడడం లేదు. ఏంటి అసలు ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? డిస్కస్ చేద్దాం ఇవాళ ప్రైమ్ డిబేట్లో ప్రస్తుతం మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కట్టా కార్తిక్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి కార్తిక్ గారు. నమస్కారం అండి. కార్తిక్ గారు, అసలు దేవుని సొత్తు దొంగతనం, చిన్న చోరీ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది అసలు ఎంతవరకు సమంజసము? అంటే ఇప్పుడు దేవుడి మీద కానీ, అంటే శ్రీవారి మీద కానీ, లేకపోతే శ్రీవారి హుండీ మీద కానీ అంత చిన్న చూప ఏంటి? మీరు అడిగింది చాలా సమంజసమైన ప్రశ్న. సహజంగా ఏ హిందువుకైనా వచ్చేటువంటి సహజమైనటువంటి అనుమానం ఇది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది యాస్టీజ్ గా తీసుకుంటే 9 నోట్లు, $9 $9 అంటే 72,000 అని చెప్పారు. మరి ఏ దేశంలో $9 ఈక్వల్ 72,000 నాకు తెలియదు. మన భారత కరెన్సీ ప్రకారం పరకామణి చోరీ జరిగినప్పుడు $9 విలువ $810 మాత్రమే. కానీ అతను దొంగలించింది $900. 9 నోట్లు, ఒక్కొక్క నోటు వాల్యూ $100 అంటే $900. అంటే అప్పుడు వాల్యూలో 72,000 మన కరెన్సీ వాల్యూ. 72,000 దొంగతనం చేశాడని చెప్పి అతని మీద కేసు నమోదైంది. 72,000 దొంగతనం చేసినటువంటి వ్యక్తి 14 కోట్లు కట్టి కేసులు రాజీ కుదుర్చుకున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత అయ్యుండి చెప్పాల్సింది, మాట్లాడాల్సింది ఏంది? 72,000 దొంగతనం చేసి 14 కోట్లు ఫైన్ కట్టడానికి అతనికి ఏమన్నా పిచ్చా? అతనికి సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చా? దాన్ని నన్నే మనకు పిచ్చా? ఎవరన్నా 72,000 దొంగతనం చేసి 14 కోట్లు కడతారండి? అదే కదా. మామూలుగా ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన అడగాల్సింది ఏంది? ఒక సామాన్య టీడీడీ ఎంప్లాయీకి 14 కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక 25,000 శాలరీ తీసుకునే రవికుమార్ అనే వ్యక్తికి 14 కోట్లు కట్టే స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ అతనికి వాళ్ళ తాతలు తండ్రులు సంపాదించే ఆస్తి ఉందనుకోండి, అంత ఆస్తి ఉందనుకోండి, దేవుడి సొమ్ము 72,000 కోసం కకృతి పడతాడా? అందులో దేవుడి సొమ్ము, దేవుడు అంటే భయమో భక్తి ఉంటది కదా. దేవుడి సొమ్మును దొంగిలించడానికి సిద్ధపడ్డాడు అంటే అన్ని కోట్లు ఉన్నోడు సిద్ధపడతాడా? ఇప్పుడు అతని దగ్గర అన్ని కోట్లు ఉన్నది నిజమా? 72,000 మాత్రమే దొంగతనం చేసింది నిజమా? ఏది నిజం? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. 14 కోట్లు అతను రాజీ పట్టాలి డబ్బులు కట్టాడు అంటే అతను ఎంత దొంగతనం చేసి ఉంటాడు? ఈ మొత్తం డబ్బంతా దొంగతనం చేసిందేనా? ఇంకోటి, తిరుపతి దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా రాజీ కుదిరించారు. ఏంది? మామూలుగా అయితే ఒక ఆస్తిని మీరైనా నేనైనా దేవుడికి ఒక ఆస్తిని ఇవ్వాలి అంటే ముందుగా పేపర్ యాడ్ ఇవ్వాలి. మనం రాసిచ్చే ఆస్తి మనదే నిరూపించుకోవడానికి. దాని మీద ఎవరు అభ్యంతరాలు చెప్పకపోతే, ఎవరైనా అభ్యంతరాలు చెప్పారనుకోండి, కార్తీక్ గారు రాసిస్తున్న ఆస్తి కార్తీక్ గారికి కాదు, ఆయన వేరే వాళ్ళ ఆస్తిని తన ఆస్తిగా దేవుడికి రాసిస్తున్నాడు అని అభ్యంతరాలు పెట్టారనుకోండి, దాని మీద ఎంక్వైరీ నడవాలి. లేదు, పబ్లిక్ ప్రాపర్టీని తన ఆస్తిగా చూపించి కార్తీక్ గారు దేవుడికి రాసిస్తున్నాడు అని ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారనుకోండి, దాని మీద కూడా చర్చ నడవాలి, దాని మీద ఎంక్వైరీ నడవాలి. నా ఆస్తిని నాది అని నిరూపించుకున్న తర్వాత నేను దేవుడికి రాయాలి. ఎందుకంటే ఒక్కసారి దేవుడికి రాసిన తర్వాత లీగల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఇది తిరుపతి దేవస్థానం నిబంధనలు చెప్తా ఉన్నాయి. ముందు పేపర్ యాడ్ ఇవ్వాలి, దానికి 1 మంత్ టైం తీసుకోవాలి. నిజానికి ఏప్రిల్ 29వ తారీఖు 2023 దొంగతనం జరిగితే తర్వాత మే 19న అతను రాజీ పట్టానికి అప్లికేషన్ పెట్టుకుంటే జూన్ 19వ తారీఖున టీడీడీ సమావేశంలో టేబుల్ అయింది ఆ విషయం. మరి అప్పటికి మధ్యలో 1 మంత్ ఉంది కదా. ఆ 1 మంత్ లో ఎందుకు పేపర్ యాడ్ ఇవ్వలేదు? ఎందుకు నిబంధనలు పాటించలేదు? పైగా ఆ రోజు టేబుల్ అయినప్పుడు టీటీడీ అనుకుంది ఏంటంటే టైం లేదు అని చెప్పేసి ఇమీడియట్ గా ఆస్తిని రాపించుకున్నారు. ఎవరికి టైం లేదు? భూమన కరుణాకర్ రెడ్డి గారికి టైం లేదా? ధర్మారెడ్డి గారికి టైం లేదా? వైవి సుబ్బారెడ్డి గారికి టైం లేదా? వాళ్ళ పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి టైం లేదా? దేవుడికి టైం లేదా? టైం లేకపోవడం అనే అంశం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అది అంటే నిబంధనలు కూడా పక్కన పెట్టి అంత ఆతృతగా ఆ 14 ఎకరాల మామిడి తోటని 14 కోట్ల విలువ చేసే దాన్ని రాపించుకోవటం ఏంటి? తర్వాత ఏం జరిగింది? ఆ 14 కోట్ల రూపాయల ఆస్తిని మన అప్పటి టీడీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు లీజుకు తీసుకున్నారు. ముందు ఇతనేమో దేవస్థానానికి ఆస్తి రాశాడు, ఆ దేవస్థానం నుంచి
టీడీపీ చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ మామిడి తోటను లీజుకి తీసుకున్నారట. అంటే ఏం జరిగిందో చూడండి. డైరెక్ట్ గా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆస్తిని రాపించుకోలేక దేవుడికి రాపిచ్చేసి తను తీసుకున్నాడా అనేటువంటిది ఇక్కడ మనం చర్చించాలి కదా. ఇది కదా పాయింట్. ఈ పాయింట్ వదిలేసి ఏదేదో మాట్లాడుకొస్తారేంటి? అంటే చిన్న చోరీ అనే పదం ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారి మీద 2011లో 42,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన కేసులతో పోల్చినప్పుడు ఇది చిన్న కేసుగా అనిపించవచ్చు, చిన్న చోరీగా అనిపించవచ్చు. కానీ సగటు హిందూకి 14 కోట్ల రూపాయల దొంగతనం అనేటువంటిది, అందులో దొంగతో దేవుడికి రాజీ కుదిరించడం అనేది చాలా పెద్ద విషయం. దేవుడి సొమ్ము దొంగతనం కాబట్టి అనేది అది రూపాయి అయినా 2 రూపాయలైనా చాలా పెద్ద విషయంగానే చూస్తారు. అందులో ఇక్కడ దొంగతనం కాబడింది కొన్ని కోట్ల రూపాయల ఆస్తి. ఎవరికి పిచ్చి ఉండదండి 72,000 దొంగతనం చేసి 14 కోట్లు రాసి ఇవ్వడానికి. సహజంగా ఆ 14 కోట్లు ఎలా వచ్చాయనేది ఇప్పుడు హైకోర్టు, ఇప్పుడు ఎవరండి ఎంక్వైరీ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎంక్వైరీ చేయించింది. మొత్తం పరకామణి చోరీ మీద సిఐడి ఎంక్వైరీ, అతనికి ఆస్తులు ఎలా వచ్చాయి అన్న దాని మీద ఏసీబీ ఎంక్వైరీ. 2 ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఏమండి? అవును, 2 కేసులు నడుస్తున్నాయి హైకోర్టులో. ఇప్పుడు 9వ తేదీన తెలుస్తుంది కదా. ఈ 2 ఎంక్వైరీలో హైకోర్టు ఆదేశం వరకు వేశారు. హైకోర్టు జడ్జి గారికి అనుమానం వచ్చింది, ఇంత ఆస్తి అక్కడికి ఎలా వచ్చింది అనేటువంటిది సమాజం మొత్తం అడుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ విషయాన్ని అసలు చిన్న చోరీ అంటాడేంటి? ఒక 25,000 శాలరీ తీసుకునే రవికుమార్కి 14 కోట్ల ఆస్తిని దేవుడికి రాసినంత స్టామినా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ 14 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? దేవుడికి ఆస్తి రాసిచ్చే ముందు ఆ 14 కోట్ల రూపాయల ఆస్తి అతనికి ఎలా వచ్చిందో మినిమం ఎంక్వైరీ ఎందుకని చేయలేదు? ఇది అసలు పాయింట్ వదిలేసి కొసరు పాయింట్ పట్టుకొని కేసు ఏమీ లేదని చెప్పే ప్రయత్నం. ఇది నాకు తెలిసి ఈ దేశంలో ఒక దొంగతనాన్ని ఓపెన్ గా సమర్థించే రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారేనేమో, ఇంకెవరు ఇలా సమర్థించారు. మరి ఇంత ఓపెన్ గా సమర్థిస్తారా? అంటే గతంలో తిరుమల తిరుపతి లడ్డూలో కలిసింది అంటే అదొక చిన్న కేసు. లేదు దేవుడి సొమ్ము దొంగతనం చేయబడిందంటే చిన్న కేసు. అంటే ఏంటి అంటే నిజానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అనుమానాలు ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారి అయ్యాలో దేవాలయాల మీద దాడులు జరిగినాయి, దేవుడి విగ్రహాల మీద దాడులు జరిగినాయి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా వెళ్లి పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించలేదు. తర్వాత ఎప్పుడు ఎవరు తన ప్యాలెస్ లోనే తిరుమల సెట్ చేయించుకున్నారు. పైగా ఆ రోజు తిరుమల లడ్డూని జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు తీసుకోవడానికి ఇష్టపడలేక టిష్యూ పేపర్ లో పక్కన పెట్టారు. ఇదంతా హిందూ మతం అంటే ఇష్టం లేక చేసినటువంటి పని. ఇప్పుడు తిరుమల లడ్డూలో కల్తీనే కావచ్చు, ఇప్పుడు శ్రీవారి హుండీలో డబ్బులు దొంగతనం కావచ్చు, దాన్ని సమర్థించడం కావచ్చు, ఇవన్నీ హిందూయిజం మీద కావాలని చేసిన కుట్ర. డబ్బుల కోసమే కక్కుర్తి పడి ఉంటే వేరే మీద కుంభకోణాలు చేస్తారు. కానీ దేవుడితో ఎవరు పెట్టుకోరండి. దేవుడి సొమ్మును తినాలని ఎవరు అనుకోరు. ఒకవేళ ఎవరైనా బయట అక్రమంగా సంపాదించడంలో కూడా దేవుడికి తృణమో ఫలం ఇచ్చి మా పాపాలు క్షమించని అడుగుతాడు తప్పు చేసిన వాడు కూడా. కానీ దేవుడి సొమ్మునే తినేయాలనే వాడు ఎవరు ఉంటాడు? దేవుడు అంటే భయం లేనివాడు, భక్తి లేనివాడు తప్ప. కానీ అడ్డగోలుగా ఇలా చేశారు అంటే ఇది హిందూయిజమే జరిగిన కుట్ర. డబ్బుల కోసం జరిగిన కక్కుర్తి కూడా కాదు, కావాలని శ్రీవారిని అపచారం చేయాలని చేసినటువంటి కుట్రగా కనపడతా ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కూడా అత్యంత పవిత్రంగా కొలిచేటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ప్రతి ఒక్కరితో కూడా జీవితంలో ఒక్కసారైనా తిరుమల కొండెక్కి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునే పవిత్రమైనటువంటి స్వామి, కలియుగ దైవం మనకి. అలాంటి స్వామి దగ్గర ఇలాంటి అపచారాలు జరిగాయంటే ఎంత దారుణం అనేటువంటిది అందరూ ఆలోచించుకోవాలి. రైట్, మనతో పాటు బత్తిన మధుబాబు గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు జనసేన నుంచి, అలాగే ఆర్య అజయ్ కుమార్ గారు వైసీపీ ఇన్ఛార్జ్ సత్యవేడు, సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి అందరికీ. అజయ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. అజయ్ గారు, దేవుని సొత్తు చిన్న చోరీ అన్న మాట అసలు ఒక రాజకీయ నాయకుడికి, పైగా 5 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? అసలు ఈ మాటలు తగునా? ఇలా మాట్లాడొచ్చా? అంటే హిందువులంటే మీకు అంత చిన్న చూపా, చులకనైపోయారా హిందువులు అనేది ప్రజల వాదన. అది ప్రజల వాదనో లేకపోతే విశ్లేషకుడు ముసుగులో ఉన్నటువంటి కూటమి సమర్థించేటువంటి వ్యక్తి వాదనో లేకపోతే కూటమి వాదనలో నేను వివరిస్తాను. నాకు కొంచెం సమయం ఇవ్వాలని కోరుతున్నా. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలకి ప్రజలు మీకు సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారా అజయ్ గారు? అజయ్ గారు, హిందువులంటే చిన్న చూపా, పోనీ హిందువులంటే చిన్న చూపా, హిందువుల మీద కానీ, శ్రీవారి మీద కానీ, శ్రీవారి హుండీ మీద కానీ, దేవాలయాల పైన కానీ ఇలా మాట్లాడడం కరెక్టా? మీరు ప్రశ్న ఆల్రెడీ అడగడం జరిగింది, దానికి నేను సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
కాకపోతే నన్ను కొంచెం ఇంట్రాప్షన్ లేకుండా అంటే కొంచెం మీరు నాకు time ప్రజలు ఇవ్వండి. అంటున్నారా విశ్లేషకులు అంటున్నారా అన్నదానికి నేను మాట్లాడాను. ఇది ప్రజలు కూడా అదే నేను మాట్లాడుతున్నారు. అన్నిటికీ సమాధానం చెప్తాననే అంటున్నాను. ఓకే, ప్రజల వర్షన్ ఏంటి, ఇక్కడ ఇప్పుడు పెద్దలు వచ్చినారు కదా వాళ్ళ వర్షన్ ఏంటి అనే వివరణ ఇవ్వడం కోసమే నాకు కొంచెం సమయం అడుగుతున్నాను, అంతే, ఇంకేం లేదు చెప్పండి. మేడం. ముందుగా మీకు ప్యానెల్లో ఉండేటువంటి విశ్లేషకులు గారికి, అదే విధంగా మధుబాబు అన్నకి, సప్తగిరి ప్రసాద్ అన్నకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చూస్తున్నటువంటి వీక్షకులకు కూడా నా నమస్కారాలు. మొదటిగా మీరు మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సుదీర్ఘమైన ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. దాంట్లో చాలా అంశాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడం జరిగింది. అందులో ఒక అంశం పరకామణికి సంబంధించినటువంటి అంశం. పరకామణికి సంబంధించినటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, అంటే మొదట ఆయన మాట్లాడినటువంటి ఈ చిన్న దొంగతనం అనే పదాన్ని మాత్రమే తీసుకున్నారు కానీ ఎంటైర్ ఆయన ప్రెస్ మీట్ లో చివరి వరకు మాట్లాడినటువంటి సారాంశాన్ని కలిపి మాట్లాడితే ఆ వివరణ ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది, చాలా పద్ధతిగా కూడా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, $9 సంబంధించి, అంటే రూపీస్ కాకుండా డాలర్ నోట్లు దొరికాయి. ఒక్కొక్క డాలర్ వాల్యూ, అంటే ఒక్కొక్క డాలర్ నోటు వాల్యూ $100 సమానం. అంటే మనకెట్లా 5 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు, 100 నోట్లు, 50 నోట్లు ఉంటాయో అదే విధంగా యుఎస్ లో కూడా, అమెరికాలో కూడా $1, $10, $50, $100 సంబంధించిన నోట్లు ఉంటాయి. $100 వాల్యూ కలిగినటువంటి నోట్లు 9 దొరికాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. $1 వాల్యూ 2023 ఏప్రిల్ నెలలో $83.14 రూపీస్ గా ఉంది మన ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే. అప్పుడు $100 విలువ ఎంత వస్తుంది? సుమారు 8,300 చిల్లర వస్తుంది. అవి ఇంటూ 9 నోట్లు వేసుకున్నప్పుడు 73,200 400 రూపాయలు వస్తుంది. సో ఆ వేళ రవికుమార్ చేసినటువంటి దొంగతనము $72,000 సంబంధించినటువంటి దొంగతనము, $9 నోట్ల వాల్యూ, అది చిన్న దొంగతనం అని అనుకున్నారు అప్పుడున్నటువంటి అధికారులు. అతన్ని తీసుకెళ్లి విచారించగా ఆ విచారణలో భాగంగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను నియమించినటువంటి బోర్డు, మా ప్రభుత్వం నియమించినటువంటి అధికారులు, పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళు ఆ దొంగని విచారించగా ఆయన చాలా కాలం నుంచి, దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను దొంగతనం చేస్తున్నానని ఒప్పుకోవడం జరిగింది. ఆ 20 సంవత్సరాల దొంగతనంలో నేను ఈ శ్రీవారి పరకామణి నుంచి దొంగలించినటువంటి సొమ్ముతో చాలా ఆస్తులు కొనుగోలు చేశాను. ఆ ఆస్తులన్నీ కూడా నా పేరిట, నా భార్య పేరిట, నా కూతురు పేరిట పెట్టుకొని ఉన్నాను. వీటన్నిటినీ కూడా నేను తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆయన కొండ మీద జియంగారి మఠంలో జియంగారి దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఆ జియంగారు ఒక బ్రాహ్మణ సమాజానికి సంబంధించినటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తి హిందూ ధార్మిక దేవాలయం అనేటువంటి అతి పరమ పవిత్రమైనటువంటి తిరుమల శ్రీవారి సొమ్ముని ఈ విధంగా తస్కరించాడు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి సందర్భంలో, ఇది ప్రజాబాహుల్యంలోకి గనక వస్తే ఈ మధ్య బ్రాహ్మణ సమాజం మీదతో పాటుగా హిందూ సమాజం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, దేవాలయాల మీద, వ్యవస్థల మీద ఉన్నటువంటి నమ్మకం సన్నగిలుతుందనే సమాజంలో అని భావించి అప్పటి ఉన్నత అధికారుల దృష్టికి దీన్ని తీసుకురాగా, ఈయనని విచారించేటువంటి సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పక్కన పెట్టుకొని విచారించగా, వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈయన దొంగతనాలన్నీ ఒప్పుకున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఇటువంటి పాపపు సొమ్ముతోనా ఇంతకాలం మీరు నన్ను పోషించింది, ఇటువంటి సొమ్ము మాకు అవసరం లేదు మహాప్రభు, మేము తప్పు చేశామని చెప్పి కాళ్ళ మీద పడితే, దానిని
అప్పటి న్యాయ నిపుణుల సలహా మేరకు లోక్ అదాలత్ చేసి ఆయన పేరిట ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్నటువంటి రిజిస్టర్ వాల్యూ 14 కోట్ల రూపాయల రిజిస్టర్ వాల్యూ, అది మార్కెట్ వాల్యూ అయితే 40-50 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ వాల్యూ కలిగినటువంటి ఈ తనకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని టీటీడీకి గిఫ్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. తర్వాత లోక్ అదాలత్ క్లోజ్ అయింది. ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఈ లోక్ అదాలత్ అసందర్భంగా జరిగింది, ఇలా జరగడం తప్పు అని అంటున్నారు. నాకు తెలిసి తిరుపతిలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను స్కూల్ డేస్ నుంచి కూడా నాతో పాటు చదువుకునేటువంటి చాలా మంది మిత్రుల తల్లిదండ్రులు టీటీడీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కళ్యాణ కట్టలో గాని, అటెండర్లుగా గాని, లేదా క్లర్కులుగా గాని, ఎల్డీసీ యూడీసీలుగా గాని చాలా మంది పనిచేస్తున్నటువంటి సందర్భంలో రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో భాగంగా పేపర్ని చదివేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులు ఏమైనా తప్పు చేసి వాళ్ళు ఏమైనా కానీ అటువంటి కానుకలో లేకపోతే యాత్రికుల దగ్గర డబ్బులో తీసుకున్నందుకు కాను వెంటనే వాళ్ళకి ఏం చేస్తారంటే కేసు పెడతారు. కేసు పెట్టిన తర్వాత శ్రీవారి కానుక అని చెప్పి మీరు మీ తప్పుకి 1 మంత్ శాలరీనో లేదా 2 మంత్ శాలరీనో శ్రీవారి కానుక చెల్లించండి అని చెప్పి వాళ్ళని కొంతకాలం 10 రోజుల్లో 20 రోజుల్లో 2 నెలల్లో సస్పెండ్ చేసి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారు. యాక్చువల్లీ ప్రొసీజర్ ఇది. సో ఇక్కడ విషయం వచ్చేటప్పటికి ఏమైందిరా అంటే ఆ రోజు అతను చిన్న దొంగతనం 72,000, తర్వాత అతను చేసింది చాలా పెద్దదని తెలిసి చాలా చిత్తశుద్ధితో మా ప్రభుత్వం అప్పుడు శ్రీ దేవదేవుడికి ఇన్ని కోట్ల రూపాయలని మేము వృధా పోకుండా ఒక ప్రైవేటు దొంగ చేతికి పోకుండా దాన్ని సంస్థకు వచ్చేటట్టు చేశాం, ఇంత మంచి పని చేశామని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. దాన్ని చిన్న దొంగతనమా పెద్ద దొంగతనమా అని చెప్పి వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఏముంది తప్పు? పట్టించిన దొంగ అసలు 20 సంవత్సరాల నుంచి ఆయన దొంగతనం చేస్తా ఉంటే ఆ దొంగతనాన్ని ఏ ప్రభుత్వంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దొంగతనం జరిగిందా లేదా? అజయ్ గారు, చిన్నదైనా పెద్దదైనా దొంగతనం జరిగిందా లేదా? పైగా మీరు దాన్ని సమర్థించుకుంటున్నారు, దొంగతనం చేశాము మళ్ళీ దానికి రెట్టింపు అంతకంటే ఎక్కువగా ఇచ్చాము అని చెప్పి. ఏంటి సంస్కృతి అసలు? వైసీపీ అధికార ప్రతినిధి గారు కానీ నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఏం చేస్తున్నారంటే రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే నువ్వు ఓపికగా విన్నావు, మీ విశ్లేషణ అంతా మేము విన్నావు, సమాధానం చెప్పలేండి నన్ను. అదే విధంగా ఇదంతా జరిగిన తర్వాత ఏమైందంటే దీన్ని పరకామణికి సంబంధించిన దొంగని పట్టుకునింది వైసీపీ ప్రభుత్వమే. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పాలక మండలి అప్పుడు అధికారులే. 20 సంవత్సరాలుగా ఆయన దొంగతనం చేస్తున్నాడని అతను తొడ దగ్గర అంటే ఒక ప్రైవేట్ పార్ట్ లో ఆయన ఒక ఆపరేషన్ లాంటిది చేసుకొని ఆ పార్ట్ లో ఈ డబ్బులన్నీ ఎత్తుకెళ్తున్నాడని చెప్పి తెలియడం జరిగింది. అధునాతనమైనటువంటి కెమెరాలు అమర్చిన తర్వాత ఆయన దొంగగా దొరికినాడు అనేది కూడా తెలియవచ్చింది. ఈ 20 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఎప్పుడు పట్టుబడలేదు. పట్టుకొని దొంగను అప్పగించి దొంగ సొమ్ముని రికవరీ చేసి భగవంతుడి పేరుతో రిజిస్టర్ చేస్తే అది తప్పని చెప్పి మానెత్తిన పట్టం ఏందో మాకు అర్థం కావటంలే. పట్టించింది మేమంటే మీరే దొంగలు అంటే కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సవాల్ విసిరినాడు. ఆయన దగ్గర నేను ఒక టీ తాగినట్టు నిరూపించిన, నేను రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తానని ప్రకటించినారు. మరి వీళ్ళు ఏ ప్రూఫ్ చెప్తున్నారు? ఇప్పుడు ఆ విశ్లేషకులు గారు 14 ఎకరాలు కరుణాకర్ రెడ్డి గారి హ్యాండ్ ఓవర్ లో ఉందన్నారు. చూపించమనండి రుజువు. ఏ సర్వే నెంబరు, ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయింది, ఎప్పుడు లీజ్ తీసుకున్నారు చూపించమనండి. ఆ కేసు నడుస్తుంది. అజయ్ గారు మీరిద్దరే మాట్లాడుకుంటే సరిపోదు కదా. ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడాలి కదా, మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే. మేడం నమస్తే. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి
తోటి ప్యానలిస్టులు అందరికీ నమస్కారం మేడం. చెప్పండి మేడం. ప్రసాద్ గారు, అజయ్ గారు చాలా విషయాలు మాట్లాడారు. తిరుపతిలో ఇలాంటివి చాలా జరిగినా కూడా వాళ్ళకు తిరిగి చేస్తూ ఉంటారు, ఇలాంటి సంస్కృతి ఉంది అని. నిజంగా అలాంటి సంస్కృతి ఉందంటారా ప్రసాద్ గారు? ఇంకోటి, దేశంలో చాలా ఆలయాలు ఇలాంటివి జరుగుతాయి కానీ ఎక్కడ ఇది బయట రాదు, కానీ కేవలం తిరుపతిలో జరిగితే మాత్రం ఇదంతా ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు? అదొక చిన్న చోరీ జస్ట్ అని మాట్లాడుతున్నారు. ఏంటి, చిన్న చోరీ అయినా పెద్ద చోరీ అయినా అది నేరమే కదా? ఇప్పుడు అజయ్ గారు, జగన్మోహన్ రెడ్డిది కాదు, జగన్మోహన్ రెడ్డిది కాదు తప్పు. పాపం ఆయన మనం తప్పు పట్టడానికి లేదు. స్క్రిప్ట్ రైటర్ పొరపాటు. అది స్క్రిప్ట్ రైటర్ రాసి ఏం స్క్రిప్ట్ ఇచ్చారో ఆ స్క్రిప్ట్ ని అదే విధంగా చదివాడు ఆయన. ఒక న్యూస్ రీడర్ ఏ విధంగా అయితే టీవీ ఛానల్ మీద కూర్చుకొని ఇటు చదువుతాడో అటు చదివాడు. దాంట్లో ఏముంది, ఏది చదవాలా, ఏది చదవకూడదు, మనం ఎట్లా మాట్లాడాలి ప్రెస్ ముందు అని తెలియటం లేదు ఆయనకి. పోనీ ఈ పరకామణి కేసుకు సంబంధించి నాలెడ్జ్ ఏమైనా ఉందంటే శుద్ధం. ఈ ఎఫ్ఐఆర్ కట్టింది మేం కాదు. పరకామణి కేసులో ఎఫ్ఐఆర్ కట్టమని మొత్తం తిరగతోడమని చెప్పింది మేము కాదు, కూటమి ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఒక భక్తుడు, ఎవరో ఒక జర్నలిస్టు హైకోర్టులో పిల్లు వేస్తే హైకోర్టు మొత్తం ఈ రాజీ ప్రొసీజర్ని ఒకసారి చూసిన తర్వాత ఒరే దొంగను పట్టుకున్నారు, 14 కోట్లు రాసుకున్నారు, స్వామివారి దగ్గర కొట్టేసిన సొత్తును మళ్ళీ స్వామివారికి గిఫ్ట్ ఇవ్వడం ఏంది? గిఫ్ట్ అంటే ఏంది? ఫస్ట్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ గిఫ్ట్? అయితే ప్రసాద్ గారు, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ప్రసాద్ గారు, దేశంలో చాలా చోట్ల చాలా ఆలయాలు ఇలాంటివి జరిగినా కూడా ఎక్కడా కూడా ఇలా తిరిగి ఆస్తులు ఎక్కడ ఇవ్వరు, మేమిచ్చాము సంతోషించండి అని అంటున్నారు. అంటే మేమే తిరిగి ఆస్తి అంతకు అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ థింగ్, గిఫ్ట్ అంటే ఏంది? నీ సొత్తుని, నువ్వు కష్టపడి సంపాదించిన సొత్తుని తీసుకుని దేవుడికి ఇస్తే దాన్ని గిఫ్ట్ అంటారు. దేవుడి దగ్గర కొట్టేసిన డబ్బును మళ్ళీ దేవుడికి ఇస్తే అది గిఫ్ట్ ఎట్లా అవుతుంది? అది గిఫ్ట్ ఎట్లా అవుతుంది? దాని గిఫ్ట్ అంటే మీద కోర్టు పట్టుకునింది. ఒక దొంగని, ఇప్పుడు సాధారణ ఒక సైకిల్ దొంగతనమో మోటార్ సైకిల్ దొంగతనమో జరిగింది అనుకుందాం. దొంగని పట్టుకుంటాడు వాడు. మొదటి నుండి చిన్నప్పటి నుండి దొంగతనం చేస్తాడు. సార్, నేను చిన్నప్పటి నుండి 20 బైకులు దొంగతనం చేశాను, నా 20 బైకులు ఎత్తుకొచ్చి స్టేషన్లో ఇచ్చేస్తాను, దయచేసి నన్ను వదిలిపెట్టేయండి సార్ అంటే వదిలేస్తారా? నువ్వు చేసేది చిన్న, అది నీకు చాలా చిన్న దొంగతనం అనిపిస్తుందట. ఒక రకంగా చెప్పాలంటే చిన్న దొంగతనమే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో. ఎందుకంటే ఆయన 1,00,000 కోట్ల కేసులు ఆయన కోర్టులో తిరుగుతున్నాడు. వీడు కూడా 72,000 పాపం వీని ఇంతగా దారుణంగా హింసిస్తున్నారు ఒక చిన్న దొంగని. ఆయనకి ఎక్కడో చిన్నపాటి బాధ కలిగి ఉండొచ్చు. కాకుంటే మాట్లాడేటప్పుడు ఎంతమంది హిందువుల మనోభావాలు గాయపడుతుంది, ఏంది కథ అని ఆలోచించారు ఆయన. 14 కోట్లు రిటర్న్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఎవరి డబ్బు ఎవరికి ఇచ్చాడు ఆయన? పోనీ ఈ కేసుకి కూటమి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏం లేదు. సాక్షాత్ హైకోర్టు ఇంటర్ఫేర్ అయ్యి మొత్తం ఈ రాజీ ప్రొసీజర్ ఏదైతే లోకాదాలతో జరిగిందో దాన్ని రద్దు చేసి రీఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పింది. ఒక డీజీ స్థాయి అధికారి, ఒక థెఫ్ట్ కేసుని సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటే డీజీ స్థాయి అధికారిని వేసి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పింది, రీఇన్వెస్టిగేషన్. దాంట్లో విస్తుపోయే నిజాలు బయట వస్తాను. 1 by 1 వీళ్ళు చేసిన అరాచకాలు ఏందని. 14 కోట్లు అతను రిటర్న్ గిఫ్ట్ మళ్ళీ స్వామివారికి తీసిచ్చారట. ఏంది మీరు తీసిచ్చేది? స్వామివారి డబ్బు మళ్ళీ స్వామివారికి ఇచ్చారట. పైగా ఆయన మాట్లాడుతున్నారు, ఎప్పుడు జరిగింది? నా హయాంలో మేమే కనిపెట్టాము, వాడు దొంగను మేము పట్టుకున్నాము, మేమేదో సాధించేసినాం అనేసి. అది దాంట్లో ఏముంది ఆశ్చర్యం? నాకైతే అర్థం కాదు. దొంగను మీరు పట్టుకోవడం ఏంది? సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పట్టించుంటే వాడిని, వెంకటేశ్వర స్వామి వచ్చి వాడిని పట్టించి ఆ కేసును క్లోజ్ చేసేసిన 2 సంవత్సరాలకి ఎవరో వెంకటేశ్వర స్వామి అనుగ్రహించి పిల్లు వేసి మళ్ళీ కోర్టు యొక్క డైరెక్షన్ ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఈ విచారణ మొత్తం కోర్టు పరిధిలో ఉంటే అది వదిలేసి ఆయన కూర్చొని ఇట్లా స్క్రిప్ట్ రీడ్ ఏంది స్వామి అంటాడు ఆయన. 72,000 రూపాయలకి ఇంత పెద్ద శిక్ష విధించాలని అతనికి ఏంది స్వామి మీరు అని బాధపడుతున్నాడు ఆయన. స్వామివారి దగ్గర కొట్టేసిన డబ్బులు మళ్ళీ స్వామివారికి ఇచ్చేస్తే దాని పేరు గిఫ్ట్ అంట. కడాయా పోనీ ప్రొసీజర్ ఎట్ట తెలుసా? టీటీడీకి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఏం తెలుసా ప్రొసీజర్? ఫస్ట్ ఈ ఆస్తులు పలానా వాళ్ళు
టీటీడీకి రాసిస్తున్నారు, ఏదైనా దీనిపైన పబ్లిక్ అబ్జెక్షన్ ఉందా అని చెప్పి పేపర్లో నోటిఫికేషన్ ఇవ్వాలా. దానిపైన ఏదైనా పబ్లిక్ అబ్జెక్షన్స్ ఉంటే తీసుకోవాలా. పబ్లిక్ అబ్జెక్షన్స్ లేకపోతే మళ్ళీ దాన్ని గిఫ్ట్ గా స్వీకరించాలా. బోర్డులో అసలు ఆ తీర్మానమే లేదు, ఏమీ లేదు. రాత్రికి రాత్రి బోర్డులో పెట్టడం, తీర్మానించడం, గిఫ్ట్ తీసుకోవడం. మేడం సింపుల్ గా ఒకటి మేడం, ఇవల్ల ఎందుకు మేడం అంత వద్దు. తిరుమల కొండపైన ఒక నాయి బ్రాహ్మణ సోదరుడు పొరపాటున 10 రూపాయలు చేజాపి దగ్గర గుండు కొట్టినప్పుడు తీసుకుంటే వెంటనే వాడిని అరెస్ట్ చేస్తారు, సస్పెండ్ చేసి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ తీసేస్తారు అతన్ని. అంతెందుకు విఆర్ఓ ఒక 5,000 తీసుకుంటే రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ జరుగుతుంది. అటువంటిది ఇంత పెద్ద హుండీలో డబ్బులు దొంగలిస్తే వాడిని ఒకే ఒక 6 నెలలకు అంత కేసు రాజీ చేసి వాడిని ఏమైనా ఉద్యోగం తొలగించిన. బ్రేక్ తీసుకుందాం. రైట్, దేవాలయ వ్యవహారాల్లో అసలు ఇలాంటి వ్యాఖ్యలు తగిన? మధుబాబు గారు స్పందించింది. ఒక చిన్న బ్రేక్ తర్వాత స్టే విత్ us. మధు గారు నమస్తే. మధు గారు, మెగా లోక్ అదాలత్ లో దీన్ని పరిష్కరించారు. ఇవన్నీ కోర్టు విధి విధానాల ప్రకారమే జరిగాయి. ఇందులో ఏమైనా సాంకేతిక పరమైన చర్యలు ఉంటే మీరు దర్యాప్తు చేసుకోవచ్చు అని చెప్పేసి మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అసలు దేవాలయ వ్యవహారాల్లో ఇలాంటి వ్యాఖ్యలు తగునంటారు? ఎందుకంటే 2 రోజుల క్రితం మాట్లాడిన తర్వాత ఇది దేశవ్యాప్తంగా, ఏపీ ఎస్పెషల్లీ ఏపీ వ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చకు దారితీసింది కదా. నమస్తే అమ్మా. ముందుగా ప్యానల్లో ఉన్న అందరికీ నా నమస్కారాలు, వ్యక్తులకు నా నమస్కారాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ జరిగింది, అంతా బాగానే ఉంది. అజయ్ కుమార్ గారు చాలా బాగా చెప్పారు. నిజంగా అజయ్ కుమార్ గారు, మీరు ప్రెస్ మీట్ పెట్టినా, కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా ఏ ఇబ్బంది లేదు, బాగా మాట్లాడతారు, సబ్జెక్ట్ ఉంది మీ దగ్గర. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో నిన్న ఆయన మాట్లాడిన విధానము చాలా బాధేస్తుంది. ఎందుకు బాధేస్తుంది అంటే, ఆయన 40% ఓటింగ్, మొత్తం రాష్ట్రంలో 40% ఆయన ఓటింగ్ ఉన్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అంతటి వ్యక్తి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలా. ఇప్పుడు ఒక దేవుడు అంటే ఇంకెట చెప్పాలి అర్థం కావట్లేదు. సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి దొంగతనం జరిగింది. ఏ బ్యాంకులోనో, ఏ చిల్లర జోబుల్లో పర్సులు కొట్టేయాలి, ఎక్కడ బజార్లో పర్సులు కొట్టేసిందో ఎక్కడో కాదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి, హిందువుల మనోభావం వెంకటేశ్వర స్వామి, హిందువులకు ప్రాణపదమైన దేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి. అటువంటి స్వామి గుడిలో జరిగిన దొంగతనాన్ని చిన్న దొంగతనము, అది ఒక దొంగతనమా అన్నట్టు మాట్లాడడము, ఎంతమంది హిందువులు బాధపడాలి ఈ విషయంలో. మీరు చాలా సైలెంట్ గా, చాలా సింపుల్ గా మాట్లాడారు ఈ విషయాన్ని. ఒక దేవదేవుడి గర్భగుడిలో, గుడిలో జరిగిన పరకామణిలో అంత డబ్బు, ఒక డబ్బు తీసుకుని 72,000 రూపాయలు, మీరు చెప్పిన 9 నోట్లు, సింపుల్ గా 9 నోట్లు, అది 100 నోట్లో మీరు క్లారిఫై ఇచ్చారు. కానీ సామాన్య ప్రజలకు ఏం అర్థం కాదు. ఆయన చెప్పిన విధానం ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు $9, 82,000 ఆయన చెప్పిన విధానం మీరు ఒకసారి గమనించండి. అసలు హిందువుల పట్ల ఆయనకి కొంచెమైనా కనికరం ఉందా? అసలు వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి భక్తి ఉందా? వెంకటేశ్వర స్వామి అంటే భయం ఉందా? ఏమైనా కనిపించిందా మీకు? ఆయన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన, మీరంటారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్, ఓకే, సుదీర్ఘమైన ప్రెస్ మీట్ లో ఆ 5 నిమిషాలు మా స్వామి గురించి మాట్లాడేటప్పుడు ఒక భక్తి భావం ఉండదు లేదా? ఒక భక్తి అవసరం లేదా? ఒక భయం అవసరం లేదా? దేవుడు అంటే ఎంత సింపుల్ గా కేర్లెస్ గా మాట్లాడడము. నిజంగా మా హిందువులు చాలా 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 బాధపడుతున్నాం. నిజంగా చెప్తాను, ఈరోజు హిందువులందరూ ఎంత కేర్లెస్ మేడం. అతను మాట్లాడిన విధానం, ఒక దేవుడి గుళ్ళో అంటే మాకు కల్తీ నెయ్యి కాదది, నెయ్యే కాదది. అటువంటి పనికిమాలను పెట్టి మా దగ్గర ప్రసాదాన్ని తినిపించారు. మా మనోభావాలు దెబ్బతినవా? మేము బాధపడమా? చెప్పండి. హిందువులుగా బాధపడే హిందువులకు బాధ ఉంటుందా? ఎంత సింపుల్ గా మాట్లాడుతున్నారండి. అతను 72,000 దొంగతనం చేశాడు, 14 కోట్లు ఇచ్చాడు. 14 కోట్లు కాదు, అది 14 కోట్లు అనేది గవర్నమెంట్ సంబంధించి గవర్నమెంట్ రేటు. 40 కోట్లు దాని విలువ. అతను ఇచ్చిన 40 కోట్లు. ఒకసారి ఆలోచన చేయండి. 72,000 మీరు మాట్లాడేటువంటి తీరంతా ఎలా ఉందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేక పార్టీ అని
ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. మీరు మాట్లాడేటువంటి ఏ ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైనటువంటి భక్తి ఉంది. మీరు ఉంది కాబట్టి ఒకసారి నీ కళ్ళు రెండు పెద్దవి చేసుకొని విశాఖపట్నం వెళ్ళి చూడు ఎటువంటి వైష్ణవాలయం నిర్మించాడో జగన్మోహన్ రెడ్డి గారు మీకు అర్థమవుతుంది. నోరుంది కదా అని చెప్పి అబద్ధాలు చెప్పి దేవుణ్ణి మీరు మీ రాజకీయ అవసరాలకు వాడుకోవద్దండి. వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించుడు. మీరు మీ రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు. భగవంతుడు మిమ్మల్ని క్షమించమని చెప్తున్నా. మీకెవరు చెప్పారు? ఎవరు కేవలంగా మాట్లాడారు? 9 నోట్ల వాల్యూ ఎంతని నేను చెప్పిన తర్వాత ఆయన 72,000 అని చెప్పాడు కదా. మీకు అర్థం కావటం లేదా? మీరు ఎట్లా మాట్లాడతారు ఆ విధంగా? 100 గుడులు సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు పాలకులుగా ఉన్నారు. మా నాన్న దీపారాధనలో సిగరెట్ వెలిగించుకుంటాను అని చెప్పిన వ్యక్తి పార్టీలో మీరున్నారు. నేను క్రిస్టియన్ గా బాప్తీసం తీసుకున్నాను, నా స్నేహితుడు కూడా క్రిస్టియన్ గా నాకు బాప్తీసం ఇచ్చాడని చెప్పినటువంటి వ్యక్తి పార్టీలో ఈ రోజు మీరున్నారు. అదే వ్యక్తి నా పిల్లలు క్రిస్టియన్ అని చెప్పిన వ్యక్తి పార్టీలో మీరున్నారు. మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడండి. అజయ్ గారు మీరు మాట్లాడినప్పుడు అందరూ విన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు వినాలి కదా. మీరు వినండి. వినండి. ఫస్ట్ మా బాధ వినండి. మా బాధ కూడా వినండి. మీరు మాట్లాడే మాటలు సమాజంలో ఎంత అందులో ఏముంది ఆయన చెప్పడం అంటున్నారు. మనోభావాలు దెబ్బతిన్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అది సమస్య. అజయ్ గారు సరే, అసలు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయా లేదా అనేది మనం కూడా ఒక సీనియర్ సిటిజన్ ని లైన్ లోకి తీసుకొని మాట్లాడదాం. ఆయన మరి మీకు సపోర్ట్ చేస్తారా లేకపోతే ప్రజల వైపు ఉంటారా అనేది చూద్దాం. కృష్ణయ్య గారు సీనియర్ సిటిజన్ లైన్ లో ఉన్నారు. నమస్తే కృష్ణయ్య గారు. దేవుని సొత్తు చిన్న చోరీ అన్న మాట ఒక రాజకీయ నాయకుడికి తగునా? అండ్ అది కాకుండా ఇంత మేము తీసుకున్నాము, దీనికి 2 3 మళ్ళీ స్వామి వారికి ఇచ్చేసామని అంటున్నారు. అంటే ఈ దొంగతనం కాదంటారా? ఖచ్చితంగా దొంగతనం. అసలు ఆ దొంగతనం కేసు రిజిస్టర్ చేసినప్పుడే వారి దగ్గర 380, 371 కేసు సెక్షన్లు వేశారు. అది కాదు, తప్పు. 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వేయాల. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వేయాల. కేసు రిజిస్టర్ చేసినప్పటి నుంచి ఈదెన్ గవర్నమెంట్ వాడికి సపోర్ట్ చేయాలని, వాడు దొంగతనం చేసిన సొత్తుని మనం కొద్ది కొట్టేయాలని కొట్టేశారు. నేను ఖచ్చితంగా వినండి, ఒక 2 నిమిషాలు చెప్తానండి. వారిని కస్టడీ తీసుకున్నప్పుడు విచారణలో మా ఇంట్లో 9 కోట్ల డబ్బు ఉంది, 3 కేజీల బంగారు ఉంది, 1.5 కేజీ వెండి ఉన్నప్పుడు ఈదెన్ ఇన్స్పెక్టరు జయచంద్రారెడ్డి అనే ఒక ప్రైవేట్ ఇన్స్పెక్టర్ గారు బినామీ, రవికుమార్ బినామీ, వాళ్ళు ముగ్గురే సుమోలో వాళ్ళ ఇంటికి వచ్చి 9 కోట్ల రూపాయల డబ్బు, 3 కేజీల బంగారు, 1.5 కేజీ వెండి ఆన్ రికార్డ్ లో పూర్తిగా తీసుకొని స్వాధీనం చేసుకుని దాన్ని రికార్డులో చూపించలే లేదు. అట్లాగా వాడు దొంగతనం చేసి ప్యానల్ వైసీ ప్యానల్ చెప్తున్నాడు. వాడు దొంగతనం చేసి 72,000 72,000 చేశాడా, 1 రూపాయి చేశాడా, 70 కోట్లు చేశాడా, 200 కోట్లు చేశాడా, దొంగతనమే. అయితే వారిని పూర్తి ఇన్వెస్టిగేషన్ లో కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ డిఎస్ఓ వరకు మధ్య పెట్టి ఇన్వెస్టిగేట్ చేయాల. ఓన్లీ ఒక ఇన్స్పెక్టరే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అతను చాలా గోప్యంగా అప్పుడు ఎస్పీ గారికి అప్పుడున్న పొలిటికల్ లీడర్కి చెప్పి అది పూర్తిగా బయటకు రాకుండా వాడు చూస్తే చెన్నైలో హోటల్స్ ఉన్నాయి, చెన్నైలో లాడ్జ్లు ఉన్నాయి, భూములు ఇప్పుడు కూడా ఆ జయచంద్రారెడ్డి అనే అతని పేరులో 13 ఎకరాల 50 సెంట్లు అగ్రహారం చంద్రగిరి దగ్గర అగ్రహారం దగ్గర వాళ్ళ దగ్గర ఉంది, వాడు బిలామీ దగ్గర. ఆ చుట్టూ కూడా ఇంకా రికవర్ చేసుకోవాలా. అట్లాగా వాడు దాదాపు 200 కోట్ల రూపాయలు దొంగతనం చేశాడు. దొంగతనం చేసి రికవరీ చేశాము, మేము గనులము, మేము పెద్దోళ్ళుగా చెప్తాడు అన్నిస్తి గారు. అయ్యా తప్పు అది. ఎవరు 20 సంవత్సరాలు చేసినా నువ్వు రికవర్ చేసినప్పుడు నువ్వు గవర్నమెంట్ డ్యూటీలో ఉన్నప్పుడే రికవర్ చేస్తావు.
వాడు ఏ గవర్నమెంట్ దొంగతనం చేసినా మీ ఫీల్డ్ లో వాళ్ళని మీరు దొంగతనం రిపోర్ట్ చేశారు. ఆ రిపోర్ట్ చేసిన సొత్తును పూర్తిగా స్వాధీనం చేసుకొని రికార్డులో పెట్టి కోర్టులో పెట్టి మళ్ళీ మీరేమన్నా చేసింటే ఓకే మీరు మంచి పని చేశారు. ఏ మాత్రం ఒక్క పద్ధతి కూడా 13 కోట్లు ఎందుకు చేశారంటే మిగతా డబ్బంతా అప్పుడున్న అధికారులు అప్పుడున్న పొలిటీషియన్స్ పంచుకొని దాన్ని బయటికి రాకుండా ఈ 14 కోట్లు వారికి మీరు ఊరండి ఇచ్చేదానికి మీకేం అధికారం ఉందండి? వాడు దొంగతనం చేసిన చుట్టూ కోర్టులో పెట్టి. హలో, వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఇది తప్పు కాదు, దొంగతనం చేశారు, ఆ వ్యక్తిని సమర్థిస్తున్నారు, పైగా మేము ఇంకా డబ్బులు కట్టాం కదా. వైసీపీ వాళ్ళు అట్లా అంటున్నారని చెప్పడం ఏంది ఆశ్చర్యంగా ఉంది. అది దొంగతనం కాదని మేము ఎప్పుడన్నాము? చిన్న చోరీ అంటున్నారు కదా, నాకు అర్థం కాదు. అది చాలా చిన్న చోరీ అంటారు. అజయ్ గారు ఒక పబ్లిక్ ఒపీనియన్, అది కృష్ణయ్య గారు ఒక సీనియర్ సిటిజన్, పబ్లిక్ ఆయన ఒపీనియన్ ఆయన చెప్తున్నారు. నేను ఒక చిన్న విషయం కృష్ణయ్య గారితో చాలా బాగా సబ్జెక్ట్ చెప్పారు కాబట్టి ఒక చిన్న విషయం కృష్ణయ్య గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఎవరి బినామీలు ఎవరెవరి పేరుతో ఎంత ఉంది, ఏ సెక్షన్ వర్తిస్తుంది, కేసు ఎలా డీల్ చేయాలో కూడా వివరణ ఇచ్చారు. మరి ఆధారాలతో ఆయన సిట్టుకి సమాచారం ఇవ్వచ్చు కదా? లేదు, ఆయన కూడా హైకోర్టుకి వెళ్ళి ఇంకొక బిల్లు వేయచ్చు కదా? ఏదో నిజాలు తేల్చొచ్చు కదా? ఎవరు వద్దంటున్నారు? అదే కదా సిబిఐకి కేసు వెళ్ళే విధంగా కృష్ణయ్య గారు ప్రయత్నించవచ్చు కదా? ఎవరు కాదంటున్నారు? మేము ఖచ్చితంగా ఆ సిటిజన్ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మాటలతో మేము పూర్తిగా ఏకీపిస్తున్నాము. ఆ రకంగా అది ఇన్వెస్టిగేషన్ మళ్ళా చేయమని చెప్పండి. ఎవరు వద్దంటున్నారు? ఆయనకి తెలిసిన వివరాలన్నీ కోర్టు ముందు పెట్టమనండి, లేదంటే ఉన్నతాధికారుల ముందు పెట్టమనండి. ఎవరు కాదంటున్నారు? మేము ఖచ్చితంగా దాంట్లో పారదర్శకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ మేము కోరుతున్నాం. మేము దీంట్లో ఎక్కడా ఏ రకంగా ఇది చేయడం లేదు. అతను చేసింది దొంగతనమే, మేము ఖచ్చితంగా దాన్ని చెప్తున్నాం. మా ప్రభుత్వమే కేసు పెట్టిందని చెప్తున్నాము. ఆ లోక్ అదాలత్ నిర్వహించడం పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. అది ఏం తప్పు తేల్చండి. అది ఏం తప్పు లోక్ అదాలత్ ఆ విధంగా చేయడం ద్వారా ఏం తప్పు జరిగిందో దాని కారకులు ఎవరో తేల్చి ఇమ్మీడియట్ గా శిక్షించండి. రైట్ ప్రసాద్ గారు, సో అజయ్ గారు చెప్పేశారు మీరు ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, చర్యలు తీసుకోండి, అరెస్ట్ చేయండి అని అంటున్నారు. సో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కోరినా కోరకపోయినా ప్రస్తుతం జరుగుతూ ఉండదు. అదే ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఒక్కొక్కడిని పిలిపించి ధర్మారెడ్డి దగ్గర నుండి, కరుణాకర్ రెడ్డి దగ్గర నుండి, సుబ్బారెడ్డి దగ్గర నుండి అందరిని పిలిపిస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే కదా పిలిపిస్తారు. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలే, ఇంకా ఉంది. అందరూ వస్తారు. జయచంద్ర రెడ్డి వస్తాడు, అప్పుడు ఎస్పీ వస్తాడు, అప్పుడు సిఐ వస్తాడు, ఇంకొకటి వస్తాడు, అందరూ వస్తారు. ఇదేం అయిపోలేదు కదా ఇంకా ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు చెప్తున్నాడు కదా మన అజయ్ కుమార్, కఠిన చర్యలు తీసుకోండి, ఇంకా విచారణ చేయించండి, తప్పకుండా చేసుకుంటారు. ఆ ముచ్చట కూడా తీరుస్తారు. ఎందుకు ఊరికా ఇన్వెస్టిగేషన్ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో స్టిల్ గోయింగ్ ఆన్, డీజీపీ ఆధ్వర్యంలో స్టిల్ గోయింగ్ ఆన్, ఏసీబీ ఆధ్వర్యంలో అతని ఆస్తుల పైన కూడా విచారణ ఇంకా జరుగుతా ఉంది, పూర్తి కాలేదు. ఇంకా కూడా ఒక నెల పడుతుంది. అందరిని పిలిపిస్తారు. ఎవరు ఎక్కడెక్కడ బినామీ ఆస్తులు పెట్టినారు, ఎక్కడెక్కడ రాజీ చేసినారు, ఎక్కడెక్కడ కూర్చున్నారు, సిఏ ఎవరు, ఇన్వాల్వ్ అయిన ఎస్పీ ఎవరు. ఇప్పుడు సింపుల్ లాజిక్ మేడం, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఈ యొక్క రాజీని పురమాయించలేడు. పై అధికారులు ఇప్పుడు కేసు చాలా సెన్సేషనల్ కేసు, సెంటిమెంట్స్ తో కూడుకున్న కేసు ఇది. ఇప్పుడు ఒక దొంగను కాపాడాల్సినటువంటి అవసరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఏమొచ్చింది? ఏముంటుంది? సర్కిల్ ఇన్స్పెక్టర్ కాపాడాల్సిన అవసరం ఏముంది? సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఏం చేస్తాడు? ఎఫ్ఐఆర్ కడతాడు, రిమాండ్ చేస్తాడు. అసలు రిమాండ్కే పంపించలేదు అతన్ని. అదొక ఆశ్చర్యకరమైన విషయం. ఎవరైతే ఇప్పుడు దొంగతనం కేసు దొంగను పట్టుకుంటే అతన్ని రిమాండ్కి పంపించాలా? రిమాండ్కే పంపించకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించారు? ఫస్ట్ పాయింట్ అది చెప్పాలా. ఒక దొంగ, చిన్న దొంగ, ఒక 2 వీలర్ దొంగలు ఇచ్చినా కానీ అతన్ని రిమాండ్కి పంపిస్తారు. ఇంత పెద్ద ఎత్తున దొంగతనం చేసే పరకామని అతను రిమాండ్కి పంపించకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసి వెంటనే దానికి ఛార్జ్ షీట్ వేసి రాజీ చేసేసినారు. సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఎందుకు అంత ప్రేమ?
అతనికి అంత ప్రేమ లేదు, పై అధికారులు ఒత్తిడి ఉంది. ఒక ఎస్పీ స్థాయి అధికారి, ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఒత్తిడి చేసినాడు, లొంగిపోయింది. అందరూ వస్తారు, పిలిపిస్తాము. ధర్మారెడ్డి పిలిపించాము, సుబ్బారెడ్డిని పిలిపించాము, కరుణాకర్ రెడ్డిని పిలిపించాము, స్టేట్మెంట్లు తీసుకున్నాము. వాళ్ళ యొక్క సెల్ ఫోన్ డేటా కోసం ఇప్పుడు ఎందుకు 2 రోజులు స్తబ్దతగా ఉందంటే సిడిఆర్ కాల్ డీటెయిల్ రికార్డ్స్ అన్ని కూడా తీస్తున్నారు. గూగుల్ డేటా తీసుకుంటారు, ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చున్నారు, ఎవరెవరు సెల్ ఫోన్లు ఎక్కడెక్కడ మాట్లాడినారు, ఏ కథ అన్ని వస్తుంది. రైట్. కార్తిక్ గారు అసలు లోక్ అదాలత్ దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తుంది? లోక్ అదాలత్ లో అసలు ఏ అంశాలు తీసుకుంటారు, ఏవేవి పరిగణించబడతాయి అందులో? మీరు ఇద్దా తీసుకున్న కాల్లో కూడా పబ్లిక్ చెప్తున్నట్టు పబ్లిక్ చాలా సీరియస్ గా సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్నారండి. నిజానికి నాకు ఒక రాయర్ తీసుకోండి, కరెక్ట్ గా ఇంకా చెప్పగలుగుతారు. 378, 383 ఐపీసీ సెక్షన్స్ మీద అంటే పిట్టి కేసులు పెట్టారు. మామూలుగా 409 పెట్టాలి, మామూలుగా అంటే యావజ్జీవ కారాశిక్ష పడేటువంటి సెక్షన్స్ పెట్టాలి. ఇప్పుడు మీ ఇంట్లో దొంగతనం, నా ఇంట్లో దొంగతనం వేరండి, దేవుడి దగ్గర దొంగతనం వేరు. అది మనోభావాలతో కూడుకుంది, సెన్సిటివ్ ఇష్యూతో కూడుకుంది, కానీ అది ఒక డిఫరెంట్. కాబట్టి ఆ రకంగా ముందు కేసు పెట్టినప్పుడే చాలా జాగ్రత్త పడ్డారు, పిట్టి కేసులు పెట్టారు. కనీసం రిమాండ్ కూడా అతను పంపలేదు. ఇందాక అజయ్ గారు చెప్పినట్టు ఇది ఒక పెద్ద దొంగతనం, 40 కోట్ల దొంగతనం, ఏదో 72,000 దొంగతనం, 73,000 దొంగతనం అనకుండా ఒక 40 కోట్లు. ఆయన చెప్పారు అజయ్ కుమార్ గారు, నేను గతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి దొంగతనం చేస్తున్నాను, కొన్ని కోట్లు కూడా పెట్టాననేది. కొన్ని కోట్లు కూడా పెట్టమంటే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారండి, మీరు సీనియర్ యాంకర్ కాబట్టి మీకు డిబేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. మీరు జీవితాంతం జర్నలిజం ఉంటే 1 కోటి రూపాయలు సంపాదించగలరా? 1 కోటి రూపాయలు సాధ్యమా? అలాంటిది దొంగతనంతో 40 కోట్లు సంపాదించాడు అనుకున్నటువంటి వ్యక్తి కేసు చిన్న కేసు ఎట్ అవుతుంది? చాలా పెద్ద కేసు ఇది. హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. దీని మీద ప్రాపర్ గా ఎంక్వైరీ జరగాలి, బలంగా ఎంక్వైరీ జరగాలి. ఎవరున్నా వదలొద్దు, నేనున్నా వదలొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటే ఇంత వివాదమే లేదు. ఇంత చిన్న కేసు అన్నాడు కాబట్టి వివాదం. ఇప్పుడు అజయ్ గారు చెప్పినట్టు ఇది చాలా పెద్ద కేసు, హిందువుల మనోభావాలకు సంబంధించిన కేసు. హిందువులంతా రగిలిపోతున్నారు, మనోవేదనకు గురవుతున్నారు. 20 సంవత్సరాలు దొంగతనం చేసిన వ్యక్తితోటి గిఫ్ట్ డీడ్ రాపించుకోవడం దేవుడికి. అవి ఆటోమేటిక్ గా జప్తు చేయాల్సిన ఆస్తుల్ని గిఫ్ట్ గా రాపించుకోవడం ఏంటి, దొంగను వదిలేయటం ఏంటి, దొంగని రిమాండ్ పంపడం ఏంటి, హిందువుల మనోభావాలు కించపరచబడ్డాయి అని కనుక అనుంటే అది వేరుగా ఉండేదండి, హుందాగా ఉండేది. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ సమర్థించడానికి ఉండేది. ఇందాక ఆయన అన్నాడుగా కూటముసులో ఉన్న జర్నలిస్ట్ అని. కూటముసులో ఉండాల్సిన అవసరం లేదండి. రియాలిటీగా మీరు పబ్లిక్ దగ్గర పోతే ఎవడైనా చెప్తాడు, ఎవరికైనా చెప్తాడు. నాకు తెలిసి మీ అభిప్రాయం కూడా ఇదే. కాకపోతే అంటే పార్టీని సమర్థించాలని సమర్థిస్తున్నారు. ముద్దుగా మన మనసులో మనకు మతం ఉంది, మనకు దేవుడు ఉన్నాడు. ఉద్దేశించి ఆయన ఏదో వేరే మతం తీసుకున్నాడు. ఏ మతం తీసుకున్నా తప్పు కాదండి, కానీ శ్రీవారి సాంప్రదాయాన్ని పాటించాల్సిందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మతం గురించి మాట్లాడలే. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతంలోనే ఉన్నాయండి, కానీ ఆయన కేవలం డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టంలేక తిరుమల నాటం బంద్ చేసుకున్నారు. ఏముండదు డిక్లరేషన్ లో, హిందూ మతం మీద గౌరవంతో వస్తున్నాను, దేవుడి మీద ప్రేమతో వస్తున్నాను అని ఉంటది. రాస్తూ రాసి అనే ఉండదు. కేవలం డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక ఆయన తిరుమల రాలేదు. కేవలం డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక, కేవలం హిందూ మతం మీద నాకు గౌరవం ఉంది, దేవుడి మీద భక్తితోనే ఇక్కడికి వచ్చాను, దాని మీద సంతకం పెట్టడం ఇష్టం లేక రాలేదు. ఇలాంటి వాళ్ళు చేశారు కాబట్టి కొంచెం మా మనోభావాలు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ గారి భార్య వచ్చింది, డిప్యూటీ సీఎం గారి భార్య. ఆ మతం వేరు కావచ్చు, ఆమె సాంప్రదాయాల ప్రకారం డిక్లరేషన్ మీద సైన్ పెట్టి శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో అనేక మంది రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు అబ్దుల్ కలాం డిక్లరేషన్ మీద సైన్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన చేసుకున్నారు. ఈ ప్రపంచంలో ప్యాలెస్ లో దేవుడి సెట్ చేయించుకొని పూజా కార్యక్రమం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? పొలిటికల్ ఈ దేశంలో ఒక్కరి పేరు చెప్పండి. ఎవరైనా దేవుడి మీద భక్తి భయం ఉన్న వాళ్ళు అలా చేస్తారా? ఒక్క మాట చెప్పండి నాకు. ఇది హిందువుల మనోభావాన్ని కించపరచడం, హిందూ వ్యతిరేక చేసే పనులు. మాట్లాడదాం కార్తిక్ గారు, సమయం లేదు. ఒకసారి మధుబాబు గారితో మాట్లాడదాం. మధుబాబు గారు, కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి ఎస్పెషల్లీ బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా దేవాలయ సంరక్షణ కానీ, ధర్మ పరిరక్షణ కానీ, భక్తుల ఆత్మవిశ్వాసం కోసం చాలా పరితపిస్తుంది, నిలబడుతుంది. దాని మీద నిలబడాలి అని చెప్పేసి ఆ స్లోగన్ మీదే ఉంటుంది. మరి ఏం చేయబోతోంది? మేడం, కూటమి ప్రభుత్వం నిజంగా వాళ్ళు వచ్చిన తర్వాతనే ఈ రోజు ఇన్ని బయటపడ్డాయి మేడం. మెయిన్ మాకు మా హిందువులకు మా సెంటిమెంట్స్ కాశీ కావచ్చు, కేదార్నాథ్ కావచ్చు, అంటే అక్కడ చాలా అంటే డెవలప్మెంట్ చాలా తక్కువ ఉండేది ఇంత ముందు.
ఏ ప్రభుత్వాలు పట్టించుకునేది కాదు. కుటుంబ ప్రభుత్వం అదే మన బీజేపీ వచ్చిన తర్వాత టోటల్ మీరు గమనించండి, ప్రతి చోట హిందూకు ఒక విలువ ఇచ్చారు. అంటే వాళ్ళు మిగిలిన మతాన్ని కించపరచడం కాదు, మన మతాన్ని గౌరవిస్తున్నారు, మన మతాన్ని మనం గౌరవించుకుంటున్నాం. ముందు మీరు మన జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సింది ఏమంటే, అతను సీఎం అంటే సీఎం అంటే అందరికీ సీఎం అతను, ఒక క్రిస్టియానిటీకో ముస్లిమ్స్కో కాదు, టోటల్ అందరికీ సీఎం అతను ఆ సీఎం గా ఉన్నప్పుడు కొన్ని నేర్చుకోవాలా, కొన్ని గౌరవించాలా, కొన్ని నేర్చుకోవాలా. ఇప్పుడు తిరుమలకు వస్తాడు కదా, అది ఇంతకుముందు చెప్పారు, బ్రహ్మోత్సవాలకు వచ్చేటప్పుడు పవిత్రమైన స్వామివారి వస్త్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా వస్తారు. ఎవరైనా చూసుకోండి, సతీ సమేతంగా వస్తారు. ఏ రోజు ఆయన వచ్చాడా? ఏ రోజు రాలా. నేను డిక్లరేషన్ అంటే సార్ ఎలాగా మాట్లాడాడు ఆయన. మన ఇంతకుముందు చైర్మన్ ఉన్నాడు వైవి సుబ్బారెడ్డి గారు, ఒక వీడియోలో మాట్లాడుతూ ఎంత కేర్లెస్ గా అన్నాడంటే, ఆతిథ్య సేవలు రేట్లు పెంచాలని, పెంచండి ఏమవుతుంది పెంచండి అనే వీడియో వైరల్ అయింది ఆ రోజు. ఇవన్నీ హిందువుల మనోభావాలు వాళ్ళకి అర్థం కావట్లే, మా బాధను వాళ్ళకి అర్థం కావట్లే. మేమేం తప్పు చేస్తున్నాం? మేము 5 ఏళ్ల పాటు పన్నికి మాల లడ్డు తిన్నాం. స్వామి వారికి అత్యంత ఇష్టమైన ప్రసాదం లడ్డు. మాకు వదిలేండి, స్వామి వారికి రోజు నైవేద్యం పెట్టేది లడ్డు. అటువంటి లడ్డులో ఈ రోజు ఆవు పాలు లేదు, ఆవు నెయ్యి లేదంటే ఎంత బాధేస్తుంది మేడం మాకు. అది కాకుండా తడకామణి కేసులో మేడం ఒక నిమిషం, తడకామణి కేసులో ఒక మర్డర్ జరిగింది మేడం, ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ జరిగితే వెంటనే అది ఇన్వెస్టిగేషన్ కాకముందే కరుణాకర్ గారు వచ్చి అది ఆత్మహత్య అన్నారు. ఇవన్నీ మాకు బాధేదా? ప్రసాద్ గారితో మాట్లాడతాం. మధు గారు, టైం చాలా తక్కువగా ఉంది. మధు గారు, ప్రపంచవ్యాప్తంగా శ్రీవారికి కానీ శ్రీవారి హుండీకి కానీ కోట్లాది మంది భక్తుల విశ్వాసం ఉంది. సో ఇవాళ ఒక సీఎం గా పనిచేసిన వ్యక్తి ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. సో దేవాలయాల రక్షణకు ప్రత్యేక చట్టాలు ఏమైనా తీసుకురాబోతున్నారా ప్రసాద్ గారు, ఇక మీదటి ఇలాంటివి జరగకుండా? మేడం ఆల్రెడీ ఎండోమెంట్స్ యాక్ట్ ఉంది, ఎండోమెంట్స్ యాక్ట్ 1963 ఉంది, దేవాలయాల రక్షణకి ఆల్రెడీ చట్టం ఉంది. ఒక ప్రత్యేకమైన చట్టాలు ఏం పని లేదు, ఉన్న చట్టాన్ని సక్రమంగా అమలు చేసేదని కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకుంటే నిన్నగా మొన్న ఎక్స్ సీఎం గారు కూర్చొని మాట్లాడుతూ పరకామణిలో జరిగింది అసలు నేరమే కాదు, నెయ్యిలో జరిగింది అసలు కల్తీనే కాదు, స్కామ్ అంటూ జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో గరుడ వారధి అంటే శ్రీనివాస సేతు బ్రిడ్జ్ ఒకటి ఉంది తిరుమలలో, తిరుపతిలో. ఎక్కడి నుండి మన పద్మావతిపురం దగ్గర నుండి ఆ మార్కెట్ దగ్గర నుండి అక్కడ కపిల్ తీర్థం వరకు ఆ బ్రిడ్జి కట్టారు. దాంట్లో పెద్ద ఎత్తున 600 రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పి ఆరోపణ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఉన్నప్పుడు దానిపైకి సంబంధించి ఫౌండేషన్ వేశాడు, వర్క్ స్టార్ట్ అయ్యింది, ల్యాండ్ అక్విజిషన్ జరిగింది, అంతా జరిగింది. దాని ఓపెనింగ్ చేసింది ఎవరు? మీరు కాదా అని అడుగుతూ. రామసేతు వర్క్ ని కంప్లీట్ చేసి ఫౌండేషన్ వేసి దాని కంప్లీషన్ కు వచ్చేస్తే దగ్గరుండి ఓపెన్ చేసింది వైసీపీ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా. ఒకవేళ స్కామే జరుగుంటే 19 నుండి 24 మధ్య తమరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు, విచారణ జరిపి ఉండేది, ఎంక్వైరీ చేసి ఉండేది, ఉండేది. ప్రసాద్ గారు, అజయ్ గారికి టైం ఇద్దాం. అజయ్ గారు, ఇంకా ఏమైనా నువ్వే కదబ్బా చీఫ్ మినిస్టర్ 19 నుండి 24 మధ్య జరుగుంటే అజయ్ గారు మాట్లాడండి. ప్రసాద్ గారు ఫైనల్ కన్క్లూజన్ ఆయన ఏమి ఇస్తారో చూద్దాం. మాట్లాడండి. ఏం లేదు మేడం, అజయ్ గారు ఏమి ఇస్తారో చూద్దాం. ప్రసాద్ గారు, అజయ్ గారు మాట్లాడండి. నిజంగానే చంద్రబాబు నాయుడు గారే గరుడ వారధి పేరుతో దాన్ని ప్రారంభించడం జరిగింది. నేను దాంతో ఏకీపిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభం చేశారు. తర్వాత అంటే ఇనాగ్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారితో పూర్తయింది, నేనేం కాదనటల్లా. ఇక్కడ విషయం ఏంటంటే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంతైతే గరుడ వారధి నిర్మాణానికి కోట్ చేశారో, తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నటువంటి సమయంలో
గరుడ వారికి సంబంధించి గతంలో ఉన్న ఎస్టిమేషన్ కన్నా తగ్గించి టీటీడీకి డబ్బులు సేవ్ చేసి తగ్గించి వర్క్ పూర్తి చేశామనే విషయం చెప్పింది. మా హయాంలో స్కామ్ జరిగింది, మీ హయాంలో స్కామ్ జరిగిందని కాదు చెప్పింది. మీ హయాంలో 700 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు ఉంటే 100 కోట్లు తగ్గించి వర్క్ చేశామన్నారు. అదొకటి అలా అది లేకపోతే నేనేం చేయలేదు. మధుబాబన్నకు ఒక విషయం చెప్పాలి నేను. మధుబాబన్న నిజంగా హిందువుల మనోభావాలు, మన హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, మన వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందని చెప్పి బాధపడటం పట్ల నేను కూడా చాలా బాధపడుతూ ఆయన మాటలకి మధుబాబన్న ఒక్క నిమిషం కూడా జనసేన పార్టీలో ఇంకా కొనసాగకుండా ఉండగలిగితే నిజంగా హిందువుల మనోభావాలని ఆయన గౌరవించిన వాడు అవుతాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు తాను బ్యాప్టైజ్ అయ్యాను తన స్నేహితుడి ద్వారా అని చెప్పి చెప్పినారు. మరి అటువంటి పార్టీలో ఇది ఉండొచ్చా? ఒకటి. రెండవది, ఇటీవల కాలంలో తెలంగాణలోని ఒక మహిళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా గోవులని, గోమాంసాన్ని ఇతర దేశాలకి తరలిస్తున్నారు, వాళ్ళే బిజినెస్ చేస్తున్నారని చెప్పింది. దాంతో కూటమిగా ఉన్నారు. మన గోవు మన హిందుత్వానికి విడదీయరాని బంధం ఉంది కాబట్టి మీకు నిజంగా చేతులెత్తి మొక్కుతున్నా, మీకున్నటువంటి ఆ పరమ భక్తికి నేను దాసుడనై మీకు చిన్న సూచన చేస్తున్నా, ఒక్క నిమిషం కూడా మీరు ఆ 2 కూటమిలకు ఇంకా ఉండకూడదు. అప్పుడు మీరు మాట్లాడే మాటలకి శానిటీ ఉంటుందనేది నా విశ్వాసం. రైట్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు మధుబాబు గారికి, ఆర్ అజయ్ గారికి, సప్తగిరి ప్రసాద్ గారికి, కట్ట కార్తిక్ గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.